ఎక్కడైతే ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేశారో సో మళ్ళీ అక్కడి నుంచే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానం నుంచే పోటీ చేసి గెలిచి మరి ఇండిపెండెంట్గా చేసే అంత అంగబలం అర్ధబలం ఆమెకు ఉంది. సో ఎందుకంటే ఆమె అత్తగారు కూడా నిజామాబాద్కు సంబంధించి జిల్లాకు సంబంధించిన అంశం కావచ్చు, ఆమెకు అది ఉపయోగపడుతుంది. అదే క్రమంలో ఒకసారి ఎంపీగా కూడా 5 ఏళ్ళు సుస్థిరంగా ఉన్నారు. సో మొన్నటి వరకు కూడా ఆమె ఎమ్మెల్సీగా కొనసాగారు కనుక ఎక్కడైతే తనను అణిచివేశారో సో తాను బయటికి వెళ్ళిన తర్వాత అదే స్థాయిలో తాను నిలబడాలనే లక్ష్యంతో ఆమె ముందుకెళ్తోంది. సో ఇప్పటికైతే ఆమె రాజీనామా చేసిన అంశం ఏదైతే ఉందో సో మరొకసారి కూడా ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా, అదే క్రమంలో రాజకీయ పార్టీ పెడతారా, సో కవిత కళ ఏదైతే ఉందో ముందు మంత్రి అవుతారా, లేకుంటే పార్టీలో మరి పార్టీని డెవలప్ చేస్తూ రాజకీయ పార్టీని పెట్టుకొని ఆ తర్వాత ఆమె ఎప్పటి వరకు మంత్రి అవుతుంది అనే దాని పట్ల కొంత మరి ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కనుక ఆమెకు ఆఫర్ వస్తే ఖచ్చితంగా ఆమె ఆఫర్ తీసుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కేసీఆర్కు ఏకైక కూతురు, అలాగే నేను కేసీఆర్ బిడ్డనని చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు తండ్రి గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలేకపోయినప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ను టచ్ చేస్తే ఆమె ఫ్యూచర్ కొంత ఇబ్బంది ఉంటుందని ఆమె కూడా భయం ఉంటున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా నాన్న ఇవ్వలేని అవకాశము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది.